ఇవాళ కూడా చేపలకు వచ్చినాం. నిన్న యాక్చువల్లీ మా చిన్నోడు చేప పట్టిండని చెప్పేసి ఆ ఎగ్జైట్మెంట్లో వీడియో తీయడం మర్చిపోయినా, ఎండ్ చేయడం కూడా మర్చిపోయాను అనమాట. సో ఈరోజు కూడా వాళ్ళ గురించి ఆగి చేపలు పట్టడానికి వచ్చినాం. అంటే నడవడం కొంచెం తక్కువ కదా, నేను నడిచే వరకు బాగా దమ్ము వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ హాలిడేస్లలో పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి, అక్క దగ్గరికి వచ్చిర్రు ఇక్కడ అన్నట్టు అయిపోయింది. ప్రతి సంవత్సరం తమ్ముడు వాళ్ళు వస్తారు అన్నట్టు, పిన్ని కొడుకు వాళ్ళు వచ్చి చేపలకి ఇట్లా పిల్లల్ని తీసుకొస్తారు టైంపాస్కి. సో ఈసారి అట్లా లేదు కదా, అందుకని చెప్పేసి నేనే అట్లా తోడు కూర్చుంటే వాళ్ళు పట్టుకుంటారు టైంపాస్గా అని చెప్పేసి వచ్చినాం అన్నట్టు. సో ఎట్లుంది తెలుసా, నీళ్ళన్నీ ఎండిపోయినాయండి. ఇది చూపిస్తా. అయ్యో నిన్న సో అటు లోపల పట్టినాం అనమాట. ఇప్పుడు చాలా దూరం వచ్చినామండి, అన్నీ వాటరే. ఒక 100లో ఒక 3% ఉన్నాయి వాటర్, 100లో. అంటే ఎంత వాటర్ తగ్గిపోయిందో మీకే తెలియాలి. ఇది చాలా పెద్దది. సో మా పిల్లలు ఈ చెట్ల లోపల ఉన్నారు, ఈ చెట్లల్లో. యాక్చువల్లీ ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందో నేను చెప్పలేదు కదండి. 53,000 ఎకరాలు అన్నమాట ఇదంతా. అంటే దీనికి కేటాయించింది, అంటే చాలా పెద్దది. ఈసారి అయితే వాటర్లో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అయితే ఎక్కువ వాటర్ ఉంటాయి, ఒక 50% వాటర్ ఉంటాయి ఎప్పుడు. ఈసారి 3% పడిపోయినాయి మొత్తం. 100లో 3%కి అంటే 20% అని కూడా లేదు, ఒక 10% అని కూడా లేదు, 3-4% అంతే. జస్ట్ కొన్ని వాటర్, ఒక చిన్న చెరువు అంత వాటర్ ఆగిపోయినాయి. ఇవి కూడా ఇంక గట్టిగా 2-3 రోజులు ఎండలు కొడితే మ్యాక్సిమం తగ్గిపోతాయి వాటర్. ఇక మీకే అర్థమై ఉండాలి నేను చెప్పిన దాన్ని బట్టి. మా అక్క వాళ్ళు చూడు కూల్ వాటర్ బాటిల్ ఎట్లా పట్టుకొని వస్తారు క్యాన్. పాపం మస్తు దూరం నడిచేసి వస్తున్నాం. అన్ని ముళ్ళులు ఉన్నాయి, అప్పట్లో చెట్లు బాయిలు కదా ఇవంతా. సో దానివల్ల బండ్లు లోపలికి రాడే ఛాన్స్ లేదన్నట్టు. ఇక చూడండి మా పిల్లలు. అలానేమో నిన్న మేము పట్టిన చేపల పులుసు అండి అది. రాత్రి చాలా వరకు తినలే. నిన్న చికెన్ ఉండే, అక్క కోళ్ళను కోసింది అదే ఉండే. ఇక ఇప్పుడేమో ఆ చేపల పులుసు కూడా తెచ్చుకుంటున్నాం వీడికి. ఆ స్మెల్ చూసి చేపలు వెళ్ళిపోతాయి ఏమో, మమ్మల్ని కూడా అట్లా తింటానని. పాపం మా అక్క బాధ చూడండి. మా గురించి చల్లటి వాటర్ అని చేసే కష్టానికి ఇగో చేపలు పడ్డా పడకపోయినా అట్లా టైంపాస్ అనమాట. మా బావలేడు, అందుకని చెప్పి అందరం చెట్లతో పట్టినాం. మా కష్టాలు చూడండి, టైంపాస్లకు కూడా ఇన్ని కష్టాలు మావి. అన్నీ చెట్లే. ఇగో పాపం మా అక్క బాధ చూడు మా గురించి. ఎప్పుడో ఒకసారి వస్తారు మా చెల్లె వాళ్ళ పిల్లలని. ఏం చేద్దాం, కష్టాలు ఇష్టం ఉంటే అట్లుంటే కష్టపడతాం అనమాట. ఎగ్జాంపుల్ మా అక్కనే. సీరియస్లీ మా అక్క లాంటి అక్క దొరకడం అంటే చాలా రేర్. మొత్తం వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు లెక్కన ఎట్లా వేస్తారు చూడరు అందరూ. అగో మా అక్క ఈత కొడుతుంది ఇప్పుడు. ఈత కొడుతుంది చిట్టి. బా మా నాన్నగారు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు నీళ్ళ కాడ. ఏం చేస్తున్నారా నాని? అంటాం కానీ చిన్నవి మస్తు టేస్ట్ ఉంటాయి పెద్ద చేపల కంటే. సేమ్ చేప ఇది. అసలు పట్టుకోడాడు వీడు. నా నిన్న పండుగడు పట్టింది కదా వీడు. లిక్కేసి అనమాట. ఫస్ట్ లిక్కేసి అని కూడా అన్నా నేను. సో వాడే వీడు అన్నట్టు లిక్కి. మా ఇంట్లో లక్కీ బాయ్ కూడా. సో ఇది కూడా రవ్వ పిల్లనే, సేమ్ ఇందాక వచ్చే అంతే. ఇది కూడా మనకు కవర్ లేదు, చిత్రం లేదు. ఇల్లు వేస్తున్నా అనమాట. మాకు టైంపాస్ రాక చేపలు పట్టడం. ఇగో మా క్యారేజీలు చూడండి ఎట్లున్నాయో. ఇగో పిల్లలు అయితే మంటకు, అంటే వేడింది, చల్లదనం ఉన్న ఎండ ఎక్కువ లేదు కానీ బాగా ఉడుకుతుంది. గాలాలు వేసుకుంటే ఎట్లా కూర్చున్నారు చూడండి. బట్టలు లేకుండా చూపెట్టద్దంట, అందుకని చెప్పి చూపిస్తున్నా స్పెషల్గా. ఇది మా అక్క డబ్బగాలం వేసింది సేమ్.
అంతకుముందు పడ్డ చేప పిల్ల అలానే ఉంది. ఇది కూడా చిన్నది, ఇది అక్క పట్టింది అన్నట్టు. ఇది కన్ను కిరికింది బిడ్డ. అయ్యయ్యో పాపం అదెంత పాప అది ఎట్లా వస్తుంది చూసిన అక్క, వినబడుతుందా చేపల సౌండ్? అంత చిక్క చిక్క అయిపోతుంది. ఇక్కడ నుంచి తీసింది వీడియో మిస్ అయిందండి. సో మేము పట్టిన చేపలన్నీ ఇవే అనమాట. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, నా పిల్లల్ని బ్లెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.